ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ శ్రీ బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని, భరిణి, కృతిక ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయంలో ఖర్చులో ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 3. మరి ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, యోగ బలము. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట, జీవితము, లలాటకము, యోగము. జూన్ నెల, ఈ జూన్ 1 నుంచి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము. ఇలా జీవితంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా కష్ట జీవితాలు. సుఖం అనేది ఇలా పేరు బలంలో లేదు. ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే జన్మ కాదు. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి పోయినా కూడా కష్టంతో పోరాడుకుంటూ చేసుకుంటూ వస్తూనే ఉంటారు. కానీ ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజా దిష్టి. ఇలా పేరు ఫలాను చూసుకుంటే అదృష్టము, జీవితము, స్థానము. స్థానం అనగా ఇల్లు. ఇల్లు అనేది ఆ స్థానంలో అనేది, గృహంలో అనేది బలం తగ్గింది. స్థాన బలం తగ్గినగా నుంచి మీరు ఏ ప్రయత్నం చేయాలనుకున్నా, ఏ ఆలోచించాలనుకున్నా కూడా మీకు అన్ని విధానాలుగా దగ్గరకు వస్తుంటాయి, దూరం పోతుంటాయి. కాబట్టి ముందు స్థాన బలంలో కరెక్ట్గా లేనప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా, ఎటు చేయాలనుకున్నా కూడా మీకు అభివృద్ధి, డెవలప్మెంట్ రాదు. కానీ కుటుంబంలో కొంచెం మనశ్శాంతత అనేది ఉంటలే. భార్య భర్తలకు కానీ, కొడుకు కోడళ్ళకి కానీ, కుటుంబంలో కొంచెం బిడ్డలకి, అల్లుడికి కానీ, కుటుంబంలో కొన్ని సమస్యలను బట్టి కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని గొడవలు ఎదురైపోయి చిన్న సమస్య పెద్దగా అయిపోయి దానికి ఏమి చేయాలా అంతుపట్టగా చాలామంది సతమతం అయిపోతుంటారు. ఈ భార్యాభర్తల గొడవ, కుటుంబ సమస్య, మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే అంత నాటుకొని గట్టిగా బలంగా ఉండిపోయింది. కాబట్టి ఇలా మీద నుంచి ఆ చెడు కన్ను, చెడు దోషం తొలగిపోవాలి అంటే వీళ్ళు చేయాల్సింది మేనుగా భగవంతుని పారార్థన చేయాలి. మరి భగవంతుడు పారార్థన అంటే ఏ పూజ చేస్తే వీళ్ళకి కలిసి వస్తుందా అనేది చాలామందికి సందేహాలు చాలా వరకు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 వారాలు పారార్థన పూజ చేసుకుంటే తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. మరి ఈ నెల నుంచి వీళ్ళకి మంచి ఆలోచనలు, మంచి పనులు, కొన్ని బ్రేక్ అయినాయి, కొన్ని కోర్టు సమస్యలు కానీ, కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, కొన్ని రియల్ ఎస్టేట్ సమస్యలు కానీ, కొన్ని పడవాబడ్డ విషయాలు కానీ వాళ్ళకి మళ్ళా అతి తొందరగా, అతి వేగంగా బాగుపడే యోగం అనేది, కలిసి వచ్చే యోగం అనేది అతి త్వరలోనే కనబడుతుంది. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఇప్పుడు బలం తగ్గింది, జనకన్ను పడింది. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే ఈ నెల నుంచి వీళ్ళకి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి అతి త్వరలో, అతి విధానంగా ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అవి మంచిగా జరిగే యోగం ఉంది. కానీ మీరు ఎవరిని ప్రేమించినా వాళ్ళు మీకు రివర్స్ అయిపోతుంటారు. మీరు ఏ విషయమైనా కానీ మనసులో ఉన్న విషయాన్ని యథార్థంగా చెబుతారు, ఓపెన్గా. అంటే ఇవాళ ఉంది, ఇవాళ లేదు అంటూ బాధపడరు. ఎదుటివాడు బాధలో ఉన్నారంటే వీళ్ళు కూడా అదే బాధని ఆలోచనలోనే ఉంటారు, అదే మైండ్లో ఉంటారు.
ఎదుటివాడు బాధపడే విధానాన్ని చూడలేరు వీళ్ళు. కాబట్టి ఆ బాధను కూడా మన బాధ అనుకొని వీళ్ళకి సాయం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఏదో ఏర్పాటు చేసుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళని ఎదుటి వాళ్ళు చాలా తక్కువ అంచనా వేసేసి వీళ్ళ మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు రకరకాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏది చేయాలనుకుంటున్నారో, ఎటు పోవాలనుకుంటున్నారో ముందే మీ విషయాలు, మీ ప్లానింగు, మీ ఐడియాలు, మీ ఆలోచనలు, మీరు చేసే పనులు, మీరు చేసే బిగినిస్టులు అందరికీ చెప్పండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి మీరు ఇప్పి చెప్పకూడదు. దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో విధానాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే మీకు రాబోతున్నాయి. కాబట్టి నల్ల వస్త్రములు మీరు ఎక్కువగా ధరించొద్దండి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా నల్లటి వాహనములు, బండ్లు కానీ, కార్లు కానీ, వస్తువులు కానీ, డ్రెస్సు కానీ, బ్లాక్ డ్రెస్ అనేది మీరు వాడొద్దండి. ఎందుకంటే మీ మీద ఏలునాటి శని అనేది తిరుగుతుంది. దానివల్ల మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమే బ్రేక్ అయిపోతుంటుంది. ఎంత పెద్ద పని అనుకున్నా కూడా ఆ పనిలో కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి మీరు ఉద్యోగాల గురించి శతప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద ఐడియాలతోని పెద్ద పెద్ద ఆలోచనలు మీ మైండ్లో ఉన్నాయి. కాబట్టి అవి దగ్గరికి వచ్చినట్టుగా వచ్చేసి ఏదో చిన్న సబ్జెక్టులో బ్రేక్ అయిపోతుంటుంది మీకు. ఆ చిన్న సబ్జెక్టు వల్ల మీరు ఇన్ని రోజులు చదివిన చదువు, ఇన్ని రోజులు పడ్డ కష్టం అనేది మీకు మనసుకి బాధాకరం అనేది అనిపిస్తుంది. అరే నేను ఇన్ని రోజులు చేసిన కృషి ఫలితం ఇంతేనా అన్నట్టుగా మళ్ళా వాళ్ళు ఇంకో ఆలోచనలోకి ఇంకో డిసిషన్ తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇదే మనకి కాలేదు, మళ్ళీ ఇంకోటి తీసుకుంటే అది కూడా అవుతుందో కాదో అన్నట్టుగా వాళ్ళకి సందేహాలు, డౌట్లు చాలామందికి ఉన్నాయి. కాబట్టి మనకి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు అదే ఆలోచనలోని మీరు నిబ్రంగా కూర్చొని దాని గురించి మీరు ఆలోచన చేసి దాని గురించి ఓపిక చేసుకొని దానికి అంతగా రెండింతల విధానంగా దాన్ని సాధించాలన్న ఒక పట్టుదల, కసి అనేది మీలో రావాలి. అప్పుడు మీకు కొండలాంటి పని కూడా చిన్నదిగా కనబడుతుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమేమి అనుకుంటున్నారో, రాజకీయ ఫలితాలు కానీ, కుటుంబ ఫలితాలు కానీ, వ్యవసాయ ఫలితాలు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ ఫలితాలు కానీ, మీకు హోమ్ డిపార్ట్మెంట్ విధానాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మీకు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా గవర్నమెంట్ విషయాల సమస్యల్లో కూడా చాలామంది సతమతం అయిపోయి రావాల్సిన ప్రమోషన్ మార్పులు రాకుండా మానసికంగా చాలా వరకు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరేం ఆలోచన చేయాల్సిన పనేం లేదు. మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి మీ స్థితిగతులను మీరు కొంచెం గ్రహించుకోవాలి. మీ స్థితిగతులను ఎలా గ్రహించాలి స్వామి, మాకు గురు దిశ మాకు ఎలాగ ఉంటుంది, బలంగా ఉంటుంది, యోగ దిశ ఎంతవరకు వస్తుంది, కుజ దిశ ఎంతవరకు వస్తుంది, మరి రావుకేతువుల దిశ ఎంతవరకు వస్తుందా అనేది చాలామంది మనసులో చాలామందికి డౌట్స్ అనేది చాలా వరకు ఉంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ మీకు ఏది ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ప్రేమ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ, మానసికమైన బాధల గురించి బాధపడే వాళ్ళ గురించైనా కానీ, భార్యాభర్తల గొడవల సమస్యలైనా కానీ, ఏ సమస్యకైనా కూడా మీ ఫలితాన్ని బట్టి మీ గణితం వేసేసి మీ పేరు, వయసు, గోత్రం చెప్తే మాకు మీ పేరు బలాన్ని బట్టి మేము చూసి మీ జాతక చక్రం అనేది వేసేసి ఎలా ఉందా అనేది మీకు చూసి అన్ని విషయాలు మీకు ఫోన్ ద్వారాగే చెప్పగలుగుతాము. మీరు దగ్గర దాపులో ఉంటే ఫోన్ చేసి రావచ్చు. మీరు చాలా దూరంలో ఉంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు, ఎలాంటి డౌట్లు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి సర్యోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.